హలో ఎవ్రీవాన్. ఈ వ్లాగ్ ఇంకా 31st డే రోజు వ్లాగ్, అంటే ఈ ఇయర్లో లాస్ట్ వ్లాగ్, 2024లో లాస్ట్ వ్లాగ్. ఇంకా మేము 31st డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇంకేమేమి రెసిపీస్ చేశాను నేను, ఏంటి కథ అనేది మీతో మొత్తం షేర్ చేసుకుంటాను. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, మంచి రెసిపీస్ చూపిస్తాను. కాకపోతే మీరు నచ్చితే వ్లాగ్ లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మార్నింగ్ లేసి అయితే వాకిలి కడిగేసి అయితే ముగ్గు పెడుతున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇలా ముగ్గు వేశాను, చిన్న ముగ్గే వేశాను, కానీ చాలా నచ్చింది నాకు ఈ ముగ్గు. ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉంది, ఎప్పుడైనా ఫస్ట్ వరకు హాలిడేస్ ఇచ్చేవారు, కానీ ఈసారి 31st స్కూల్ ఉంది. ఎందుకంటే సంక్రాంతికి కూడా చాలా హాలిడేస్ వస్తున్నాయట, అందుకోసమే ఎక్కువ ఇవ్వలేదు. ఎక్కువ అంటే ఒక 2 days మాత్రం ఇవ్వలేదు. ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. చిక్కుడుకాయ అయితే ఎంతో బాగుంది చూడండి, మంచిగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా గింజలు ఎక్కువగా ఉన్నాయి, నాకైతే చాలా ఇష్టం ఇట్లా గింజలు ఎక్కువగా ఉంటే. ఇంకా చిక్కుడుకాయని చూస్తే మాత్రం మల్లన్న బోనాలే గుర్తొస్తాయండి, ఎందుకంటే అమ్మ వాళ్ళకి మల్లన్న బోనాలు ఉన్నాయి. అమ్మ చిక్కుడుకాయ కర్రీ బోనం అప్పుడు చేస్తుంది, ఎంతో బాగుంటుంది అంటే అసలు ఏం వేయరు, ఆయిల్ వేయరు, ఏం వేయరు, జస్ట్ చిక్కుడుకాయని అన్నీ కారం అంటే కారం కూడా కాదు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, జస్ట్ కొంచెం వాటర్ వేసి బోనం గిన్నెలో పెట్టి ఉడికించి అంతే, ఇంకా ఏం వేయరు, పోపు అట్లా ఏం చేయరు. కానీ ఎంత అమృతంలా ఉంటుంది టేస్ట్. నాకు చిక్కుడుకాయ చూసినప్పుడల్లా మల్లన్న బోనాలే గుర్తొస్తాయి. ఇంకా ఫైనల్గా అయితే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి, అలాగే ఎక్కువ ఉడికించుకోవద్దు, లైట్గా కొంచెం అంటే ఒక 70% ఉడకాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇంకా వాటర్ ఏం వేయొద్దు, మంచిగా ఫ్రై చేసుకున్నారంటే ఎంత బాగుంటుందో. ఇంక ఈ చిక్కుడుకాయ ఫ్రైకి పచ్చి పులుసు చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళకి పంపించేశాను. వాళ్ళకి పచ్చి పులుసు ఏం చేయలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా మాకు లంచ్లోకి పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. ఏం లేదు, చింతపండు రసం అనేది చిక్కగా కాదు పల్చగా తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకొని, ఇంకా మెయిన్ ఏంటంటే వెల్లుల్లి, జీలకర్రని కచ్చాపచ్చగా దంచుకొని ఆ పేస్ట్ వేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. ఇంకా అంతే, వేసేసి పోపు చేసుకోవడమే, చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పోపు కోసం ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చగా నంచిన వెల్లుల్లి ఎక్కువ వేయాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, కంపల్సరిగా మెంతి పొడి, జీలకర్ర పొడి వేయాలి. వేసినారంటే మంచి ఫ్లేవర్తోని, టేస్ట్తోని చాలా బాగుంటుంది. పచ్చిపులుసు అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా హెల్తీ రెసిపీ. ఇంకా చాలా పిల్లలకి పెట్టడం వల్ల కూడా చాలా మంచిది. ఇంకా పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయింది. ఇంకా పచ్చిపులుసు, చిక్కుడుకాయ ఫ్రై. ఇంకా 31st రోజు మా లంచ్ ఇదే, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇంకా స్పెషల్స్ ఏం చేసుకోలేదు, నైట్ కదా సెలబ్రేషన్ చేసుకునేది, ఇంకా నైటే చేసుకుందామని అయితే, అంటే రెసిపీస్ అన్నీ ఆఫ్టర్నూనే చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ అవుతుంది. అన్ని రెసిపీస్ ఉన్నాయి. ఏంటంటే కేక్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లోనే. ఎవ్రీ ఇయర్ నేనే చేస్తా కేక్. ఇంకా ఈసారి చాక్లెట్ కేక్ చేస్తున్నాను.
ఇంకా చాక్లెట్ కేక్ నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి కేక్ చేయడం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కొంచెం అన్న టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఫ్రెష్ ఆయిల్ అన్నీ ఫ్రెష్గా వాడతాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా ఎలా చేస్తానో మీతో చెప్తాను. ఫస్ట్ అయితే జల్లించుకోవాలి కంపల్సరీ. ఇది 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పౌడర్, వీటన్నిటిని కంపల్సరీగా జల్లించుకోవాలి. అప్పుడే మనం కేక్లో ఉన్న ప్రతి అణువు బేక్ అవుతుంది మంచిగా. ఫస్ట్ 1 కప్ మైదాని జల్లించిన తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా, వీటన్నిటిని జల్లించిన. ఇంకా తర్వాత 1 కప్ మైదాకి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఈ పౌడర్ని కూడా జల్లించుకోవాలి. అంటే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి, కలిపి పెట్టుకోవాలి. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకున్నామంటే కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత ఒకటి చెప్పడం మర్చిపోయినా, చిటికెడు సాల్ట్ వేయండి. చిటికెడు సాల్ట్ వేసేసి అంతా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో మీ దగ్గర బీటర్ ఉన్నా దాంతో కూడా చేసుకోవచ్చు. ఇంకా బీటర్ ఉంటే ఇంకా కేక్ అనేది స్పాంజ్లా వస్తుంది. ఇట్లయినా ఓకే. ఒక మిక్సీ జార్లో 2 eggs తీసుకోవాలి. 1 కప్ మైదాకి 2 eggs పర్ఫెక్ట్ వస్తుంది కేక్. తర్వాత 1/2 కప్ ఆయిల్కి ఏ ఫ్లేవర్ ఉండద్దు, ఈ ఆయిల్కి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. 1/2 కప్ మిల్క్, ఇంకా షుగర్ పౌడర్. మనం 1 కప్ షుగర్ పౌడర్ కదా, షుగర్ పౌడర్ వేయాలి. అందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్, వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్ని రెండింటిని కలపాలి. ఏం లేదు, మనం మిక్సీ పట్టుకున్న మిక్చర్ని కొద్దిగా వేసుకుంటూ ఒకటే యాంగిల్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కంపల్సరీగా ఒకటే యాంగిల్లో కలుపుకోవాలి. అప్పుడు కేక్ లోపల కూడా మంచిగా బేక్ అవుతుంది అణువు. తర్వాత కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా వేసేసి ఒకటే యాంగిల్లో కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఏమన్నా ఇక్కడ గట్టిగా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఎట్లా అంటే కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా కేక్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కంపల్సరీగా మంచిగా వస్తుంది కేక్. మనం అన్ని మెజర్మెంట్స్తో చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఫైనల్గా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. తర్వాత మనము ఏ బౌల్లో కేక్ బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ని ఆయిల్తో గ్రీస్ చేసేసి మైదా పిండితో డస్టింగ్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. అందులో ఈ కేక్ బ్యాటర్ని వేసేసి ఒకసారి ట్యాప్ చేసుకొని ఈ ప్రాసెస్ చేసే లోపే మనము ఒక స్టవ్ మీద కానీ లేకపోతే ఓవెన్లో కానీ చేసుకుంటాం కదా ఫ్రీ హీట్ అనేది. స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టేసి ఒక స్టాండ్ పెట్టేసేసి ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 minutes. తర్వాత ఈ బ్యాటర్ని ఈ కేక్ బ్యాటర్ని దాంట్లో పెట్టేసేసి ఒక 40 minutes అట్లా బేక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా చాక్లెట్ కేక్ అనేది ఏ కేక్ అయినా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా కేక్ చూసారా చాలా మంచిగా బేక్ అయిపోయింది. ఇంకా పైన ఏంటి ఇట్లా ఎలుక కొరికినట్టుంది అనుకుంటున్నారా? ఆ ఎలుక ఎవరో కాదు, మా జస్సు. అయితే చాలా మంచిగా బేక్ అయిపోయింది. చూడమ్మని పిలిచేసరికి పైన ముద్ద తీసేసరికి దాని పైన లేని కొంచెం కట్ చేసుకొని తినేసినాడు. ఇంకా అట్లుంటుంది వాడితోనే. తర్వాత చూసారా కేక్ అంటుకోకుండా చాలా మంచిగా బేక్ అయిపోయింది. ఇంకా తర్వాత అందులో ఉంచొద్దు, ఇక వేడి మీద మళ్ళీ ఇంకా బాగా మాడిపోతుంది అడుగు అనేది. అందులో నుంచి తీసేసి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత డిమౌల్ చేసుకోవాలి, వేడి మీద కాదు. ఇంకా తర్వాత ఒక నైఫ్తో ఎడ్జెస్ అన్నీ సెట్ చేసుకొని డిమౌల్ చేసుకోవడమే. చూసారా కేక్ ఎంత మంచిగా వచ్చేసిందో. కేక్ డిమాల్జెస్లో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు. అంటే మనము మన చేతులతో కేక్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ కదా, అది మంచిగా వస్తే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చూసారు కదా కేక్ అనేది ఎంత మంచిగా బేక్ అయిందో. కాకపోతే పిల్లల్ని నైట్ వరకు ఆపడం చాలా కష్టం ఉన్నట్టుంది. ఇంకా సైడ్స్ అన్నీ కట్ చేసుకొని తినేస్తున్నారు. ఇంకా తర్వాత నైట్ ముగ్గేయడం ఉంటుంది కదా, అందుకోసమే కలర్స్ అన్నీ చూస్తున్నాను. ఏంటంటే నేను కలర్స్ అన్నీ తెచ్చుకుంటాను, తెచ్చుకొని అందులో నింపేసిన తర్వాత ఇంకా తర్వాత ముళ్ళు కూడా వేయను కవర్స్కి, అలా పడేస్తాను. అదంతా కింద పడిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే తీస్తాను అన్నట్టు. అంతవరకు వాటిని ముళ్ళు వేయడం అట్లాంటివి చేయను.
అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అందుకోసం అన్నీ చూసుకుంటున్నాను. లోపల మొత్తం కింద పడిపోయినాయి. ఇంకా నాకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి, ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ తీసి బయట పెట్టేసిన. ఇంకా నైట్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసినాను. ఇంకా ఈరోజు చికెన్తోనే 2 రెసిపీస్ చేస్తున్నాను. ఒకటేమో గార్లిక్ చికెన్ ఫ్రై, ఇంకొకటేమో నార్మల్గా మేము చేసుకునేలాగా చికెన్ కర్రీ. ఒకటి ఫ్రై, ఒకటి కర్రీ, 2 చేస్తున్నాను. ఇంకా నార్మల్గా చికెన్ కర్రీ అంటే ఎప్పుడు చూపిస్తా, అదేం ఎక్కువ చూపించాను, కానీ గార్లిక్ చికెన్ ఫ్రై ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఇంకా ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఇంకా కారం వేసుకోవాలి. మీకు రుచికి అంటే మీరు ఎంత స్పైసీ తింటారో అంతకు తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ దాకా వేసిన. తర్వాత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా, ఇంకా 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేయాలి. గరం మసాలా అనేది ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా తర్వాత నిమ్మకాయ, 1/2 వక్క నిమ్మకాయ రసం అనేది వేసేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఫ్రై చేసుకోవడమే. ఇంకా మనము ఫ్రైకి సంబంధించిన ఏ రెసిపీ చేయాలన్నా కూడా మనము కర్రీలో వేసే ఇంగ్రీడియంట్స్తో పాటు చేసే బౌల్ అనేది కూడా ఇంపార్టెంట్. బౌల్ అనేది చిన్నగా ఇరుగ్గా ఉండొద్దు, చాలా వెడల్పుగా పెద్దగా ఉంటే ఈవెన్గా ప్రతి పీస్ అనేది ఫ్రై అయ్యి మంచిగా వస్తుంది టేస్ట్ అనేది. ఇంకా ఐరన్ కడాయి ఉంటుంది కదా, ఇంకా అందులో చేస్తే అయితే మంచిగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, అల్యూమినియం కడాయిలోనే చేస్తున్నాను. జనరల్గా దీంట్లో అయితే చెయ్యను, ఎక్కువ స్టీల్ దాంట్లోనే వేస్తా. కాకపోతే ఇది పెద్దగా ఉందని ఇందులో ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఫ్రై అనేది మంచిగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసేసి స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ అంటే ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ని కట్ చేసి వేసిన. ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసాను, వేసేసి అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఇంకొకటి చెప్పాలి, నేను చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడు అల్లం పేస్ట్ వేసిన, చెప్పడం మర్చిపోయినా. 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి అంతా కలిపి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కలపడంలో కూడా ఫ్రై ఉంటుందండి. ఏంటంటే మనం నార్మల్గా కలపొద్దు, ఇట్లా కింది నుంచి మీదికి అట్లా కలుపుకోవాలి. మొత్తం అంతా అట్లా మిక్స్ చేసుకోవద్దు. కింది పీస్ అనేది ఫ్రై అయినప్పుడు దాని కింది నుంచి పైకి అనాలి, పై పీస్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అట్లా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పీస్ అనేది కూడా మెత్తగా అవ్వదు, ఇట్లా ఈవెన్గా ప్రతి పీస్ ఫ్రై అవుతుంది. ఇట్లా కలపడంలో కూడా ఉంటుంది టెక్నిక్ అనేది. ఇట్లా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఒక 5 మినిట్స్లోనే కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకా ఇట్లా చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు వెల్లుల్లి వేసుకోండి. ఈ వెల్లుల్లిని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. మిక్సీలో అయినా ఓకే, ఒక్కసారి పడితే సరిపోతుంది. ఆ పేస్ట్ని వేసుకోవాలి, మెత్తగా అయితే కాదు, కచ్చా పచ్చగా దంచుకొని ఆ పేస్ట్ని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ గార్లిక్తోనే ఈ చికెన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసినవి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది ఎక్కువగానే వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవుతున్నప్పుడు లాస్ట్లో ఇంకా 1/2 టీ స్పూన్ అంత కారం పొడి, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అంటే 2 పార్ట్స్గా వేసుకోండి కారం అనేది. ఫస్ట్ వేసినాము మ్యారినేట్ చేసేటప్పుడు లాస్ట్లో ఇట్లా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి.
చికెన్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఒక ప్రాసెస్ ఉంది. ఏంటంటే ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం 1/2 టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసి కాజుని కొంచెం ఫ్రై చేసుకొని లాస్ట్లో ఈ చికెన్ ఫ్రైలో వేసినారంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఫైనల్గా గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగుంది, టేస్ట్ అయితే ఆసమ్, హైలైట్ ఉంది. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు, పిల్లలకైతే పెట్టించేసిన. ఇంకా మెయిన్ మా బాబు అయితే నువ్వు ఖచ్చితంగా ఇది రెస్టారెంట్ నుంచి తెచ్చినావనే చెప్పిండు. నిజంగా చెప్తున్నా, గొప్పకి కాదు. బట్ 10 టైమ్స్ ఇదే క్వశ్చన్ అడిగిండు, నువ్వు రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినావు కదా, ఇంత బాగా ఎట్లా చేసినావు అని. ఇంకా ఫైనల్గా అయితే చెప్పినా నేనే చేసిన అని. తర్వాత పిల్లలు అయితే ఇష్టంగా తినేసినారు. ఇంకొకటి చికెన్తో ఇంకో రెసిపీ అని చెప్పిన కదా, చికెన్ కర్రీ. అది ఈజీయే, నార్మల్గా ఎప్పుడు చేస్తూ ఉంటా అట్లానే చేసేసిన. ఇంకా ఈ కర్రీకి కూడా మ్యారినేట్ చేసుకుంటా అన్నీ వేసేసి, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, స్పైసెస్ అన్నీ వేసేసి చికెన్ కూడా వేసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేస్తాం అన్నట్టు, గ్రేవీగా రావడానికి కొన్ని వాటర్ వేసేసి అదంతా దగ్గరకు వచ్చినాక ఫైనల్గా కొత్తిమీర వేసినారంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా చికెన్ రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయినది. ఇంకా కేక్కి డెకరేషన్ అంటే గార్నిషింగ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసమే ఇవి చాక్లెట్స్తోనే అయితే చాక్లెట్ గనాషి చేస్తున్నాను. అంటే నార్మల్గా అయితే డైరీ మిల్క్తో చేస్తారు, కాకపోతే ఇది మా పిల్లలు తీసుకొచ్చుకుంటారు, దీంతో ట్రై చేద్దామని. అంటే మా దగ్గర ఉన్న కిరాణం స్టోర్లో దొరుకుతుంది, అందుకోసమే బేకరీకి వెళ్ళలేక ఇవైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా వాటన్నిటిని ఒక గిన్నెలో వేసేసి డబల్ బాయిలింగ్ పద్ధతిలో, అంటే కొన్ని మిల్క్ వేసాను, అందులోనే కొంచెం బటర్ వేసాను. బటర్ వేయడం వల్ల కొంచెం షైన్ వస్తుంది అన్నట్టు చాక్లెట్ క్రీమ్కి. వేసేసి అంతా మిక్స్ చేసుకున్నామంటే చాక్లెట్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మన చాక్లెట్ కేక్కి చాక్లెట్ గనాచి అంటే చాక్లెట్ క్రీమ్ అనేది అప్లై చేయాలి పైన ఒక లేయర్ లాగా. ఇంకా మన దగ్గర కేక్ డెకరేట్ చేయడానికి సంబంధించిన టూల్స్ అట్లా ఏం లేవు కాబట్టి ఇంకా ఈ స్టాచ్లతోనే నేను మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇట్లా చాక్లెట్ క్రీమ్ అనేది అప్లై చేసిన తర్వాత ఇంకా పైన చాకో చిప్స్ ఉంటాయి కదా, అవి ఒక లేయర్ లాగా పెడుతున్నాను. ఇంతే చాక్లెట్ కేక్ అనేది ఇట్లా రెడీ చేసిన. ఇంకా మా బాబు ఒకటి హ్యాపీ న్యూ ఇయర్ కార్డ్ అని రాసిండు, వాడు అది పెట్టేసిన. ఇదే కేక్ ఇంకా ఫైనల్గా. కాకపోతే టేస్ట్ అయితే ఆసమ్ ఉంది, చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మా ఆయన, నేను ఎన్నిసార్లు చాలాసార్లు కేక్స్ చేసిన, కాకపోతే ఏదో ఒకటి చెప్తాడు, అది ఇది ఇట్లుంది, షుగర్ తక్కువైందని, ఎగ్ స్మెల్ వస్తుందని ఏదో ఒకటి చెప్తాడు అన్నట్టు. కానీ ఈసారి మాత్రం చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చిండు, హైలైట్ ఉందని, చాలా బాగా వచ్చిందని. ఇంకా మొత్తం చాలా తినేసినాడు, అసలు ఎప్పుడు తిన్నాడు కేక్, తిన్నాడు మంచిగా. ఇంకా ఇంతే. ఇంకా తర్వాత మేము న్యూ ఇయర్ రోజు ఎట్లా అనేది మొత్తం ఇంకో వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.